నర్సరావుపేట శుక్రవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అవినీతి రహిత సమాజం కోసం మన బాధ్యత అనే అంశంపై విద్యార్థుల కోసం వ్యాస రచన పోటీలను స్థానిక శ్రీ సుబ్బరాయ నారాయణ కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమాన్ని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా నిర్వహించారని తెలిపారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ సుధీర్, ప్రెసిడెంట్ కపలవాయ్ విజయ్ కుమార్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థుల్ని ప్రోత్సహించారు. పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి నగదు బహుమతుల్ని అందజేశారు. మెయిన్గా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు ప్రతి సంవత్సరం అన్ని పబ్లిక్ సెక్టర్స్ ద్వారా ప్రజల్లో వ్యాప్తి చేసి అవినీతి రహిత సమాజానికి సెంట్రల్ గవర్నమెంట్ మాకు కృషి చేస్తుంది. దానిలో భాగంగానే మేము ఈ కళాశాలని సంవత్సరము విద్యార్థులకు అవుట్ రీచ్ ప్రోగ్రాంలో ఈ కళాశాలని ఎన్నుకున్నాము. రకరకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. మీరంతా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. పెద్దలందరూ చెప్పారు, లంచం ఇవ్వటమే నేరం, లంచం తీసుకోవడం కూడా నేరమే. అందువల్ల అవినీతి రహిత సమాజానికి అందరూ పాటుపడాలని అందరినీ అభ్యర్థిస్తున్నాము. పిల్లలు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి అవినీతి రహిత సమాజానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాము. ఈ అవినీతి అనేది మనందరికీ తెలుసు. ఎక్కడ కూడా మనం దాన్ని ఇందాకనే అనుకున్నాం. మేము కూడా మా కమిటీ రూమ్లో ఈ అవినీతిని రూపుమాపటం చాలా కష్టమైన పని. అయినా కానీ వారు కృషి చేయాలి. వాళ్ళు ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం పెట్టినప్పుడు మన విద్యార్థులు 200 మందిలో రేపు కనీసం ఉద్యోగం వచ్చి 2 మార్పు వచ్చినా చాలు అనేది మా అందరిది కూడా ఉద్దేశం. ఎందుకంటే ఈ లంచం ఇవ్వకూడదు తీసుకోకూడదు అనే ప్రమాణం ఇందాకనే అందరం చేశాం. అదందరూ కూడా పాటించాలి. దాదాపుగా 2004లో నర్సాపేటలో రోసయ్య గారు అప్పుడు రెవెన్యూ మినిస్టర్ గారు అయ్యారు. ఎంతోమంది నా దగ్గరికి వచ్చారు. పోలీసు ఎస్ఐ పోస్టులు వస్తున్నాయి, మీకు రోసయ్య గారు మీకు బాగా పరిచయం అండి, మీరు చెప్తే వింటారు. ఆ రోజుల్లో నాకు తలా 5 లక్షలు ఇస్తాను వచ్చారు. అయ్యా డబ్బులు ఎప్పుడు తీసుకోను, నాకు డబ్బులు ముఖ్యం కాదు, మీ పేర్లు ఇవ్వండి రోసయ్య గారికి ఇస్తాను అని చెప్పడం జరిగింది. వాళ్ళు 2-3 వచ్చినాయి. తర్వాత వచ్చి స్వీట్స్ ప్యాకెట్ తెచ్చిచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కరప్షన్ చేయకూడదని మన మనసులోనే మనకు ఉండాలి. అప్పుడే అవినీతి భారతదేశాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. అంత చిన్న విషయం కాదు. మరి వాళ్ళ భారతదేశానికి స్వాతంత్రం కోసం పాటుపడే వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. మనందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేది చాలా దృఢమైన వ్యక్తి, గట్టి వ్యక్తి అని.